అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 3,04,965 కోట్ల బడ్జెట్ను సభకు సమర్పించారు. పంచాయతీరాజ్ శాఖకు 31,000 కోట్లు, వ్యవసాయానికి 24,000 కోట్లు, విద్యాశాఖకు 23,000 కోట్లు, రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు కేటాయించారు. దేశానికే తలమానికంగా ఫ్యూచర్ సిటీ ఉండబోతుందని చెప్పారు భట్టి. అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది ప్రభుత్వం. 3,04,965 కోట్ల బడ్జెట్ను సభకు సమర్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రెవెన్యూ లోటు 2,26,982 ఉండగా మూలధన వ్యయం 36,504 కోట్లుగా ఉందని తెలిపారు. బడ్జెట్లో పంచాయతీరాజ్, అగ్రికల్చర్తో పాటు విద్యాశాఖకు భారీగా నిధులు కేటాయించారు. పంచాయతీరాజ్కు 31,605 కోట్లు, వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు, విద్యాశాఖకు 23,108 కోట్లు కేటాయించారు. 2025-26 బడ్జెట్ అంచనాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు. మూలధన వ్యయం 36,504 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. 2025-26 సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలన, చర్చ మరియు ఆమోదం కోసం ఈ సభకు సమర్పిస్తున్నాను. తెలంగాణను ప్రగతి బాటలో నడిపేందుకు మీ అందరి మద్దతును హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. బడ్జెట్లో 6 గ్యారంటీ పథకాలకు భారీ కేటాయింపులు దక్కాయి. 6 గ్యారంటీలోని 9 పథకాలకు 56,084 కోట్ల రూపాయలను అలాట్ చేశారు. అత్యధికంగా రైతు భరోసాకు 18,000 కోట్లు, తర్వాత చేయూత పథకానికి 14,861 కోట్లు కేటాయించారు. ఇందిరమ్మ ఇండ్లకు 12,571 కోట్లు, ఫ్రీ బస్సు స్కీమ్కు 4,305 కోట్లు అలాట్ చేశారు. ఫ్రీ కరెంటు స్కీమ్కు 2,080 కోట్లు, సన్నవడ్లకు బోనస్ కోసం 1,800 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కోసం 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. మహాలక్ష్మి పథకం కింద 2023 డిసెంబర్ 9న తేదీన రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించాం. ఈ పథకం అమలుకు ఆర్టీసీకి క్రమం తప్పకుండా నిధులు చెల్లిస్తూ ఉంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే పంపిణీ చేస్తున్నాం. ఈ పథకం ద్వారా 43 లక్షల కుటుంబాలు లబ్ధి చేరుతూ ఉంది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లకు లోబడి విద్యుత్తును వినియోగిస్తున్న వారికి ఉచిత విద్యుత్తుని అందిస్తున్నాము. రైతులకి ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు అందుతాయి. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి 6,000 కోట్లు కేటాయించామన్నారు బట్టి. ఈ స్కీమ్ కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి అందించడమే గాక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే బడ్జెట్లో షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం 40,232 కోట్లు, షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం 17,169 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం చేసిన చట్టాలను గౌరవించి వారికి న్యాయంగా చెందాల్సిన నిధుల్ని అందించటం ఈ వర్గాల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమంకు 40,232 కోట్ల రూపాయలు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమంకు 17,169 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. దేశానికి తలమానికంగా ఉండేలా ఫ్యూచర్ సిటీని రూపొందిస్తున్నామన్నారు బట్టి. శ్రీశైలం, నాగార్జున సాగర్ రహదారుల మధ్య ఈ ఫ్యూచర్ సిటీ ఉంటుందని చెప్పారు. 56 గ్రామాలు, 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో అంతర్భాగంగా 200 ఎకరాల్లో ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నిర్మిస్తాం. ఈ ఏఐ సిటీ ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజ కంపెనీలకు కేంద్రంగా మారుతుంది. గూగుల్ కంపెనీ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాక్సిలరేటర్ సెంటర్ను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు ఈ బడ్జెట్లో 774 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో $1 ట్రిలియన్ ఎకానమీ సాధిస్తామన్నారు మంత్రి. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్ ప్లాన్ 2050 రూపొందించామన్నారు. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని చెప్పారు.
ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని స్థాపించాం. బోధనాంశాలకు పారిశ్రామిక అవసరాలకు మధ్య ఉన్న అంతరాయాన్ని తొలగించి నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ఈ యూనివర్సిటీ పనిచేస్తుంది. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఈ ప్రపంచంలోనే మేటి సంస్థ. వారి భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తున్నాం. ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ భేటీ జరిగింది. బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత శాసనసభలో బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడితే శాసన మండలిలో శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. రేపు అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. బడ్జెట్పై సభ్యులు స్టడీ చేసేందుకు రేపు అవకాశం ఇచ్చారు. ఎల్లుండి నుంచి ఉభయ సభల్లో బడ్జెట్పై చర్చ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 వరకు సెషన్స్ కొనసాగనున్నాయి. ఇందులోనే ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఇంట్రడ్యూస్ చేయనున్నట్టు తెలుస్తోంది.